సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, ఆకాశ మహాకాశములు పట్ట జాలని దేవా, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఏకరీతిగా ఉన్న దేవా, మారని దేవా, మార్పు చెందని దేవా, ఉదయకాల సమయంలో ప్రభు దినములో పరిశుద్ధ మందిరములో చేరడానికి మీరు మా ఎడల చూపిన నీ మహాకృపను బట్టి నీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నమ్మదగిన దేవుడు, కృపావాత్సల్యత కలిగిన దేవుడు, పరిశుద్ధుడు అయినందుకై నీ కొందనాలయ్యా. గడిచిపోయిన వారమంతా నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి మమ్మలను రక్షించి విమోచించి ప్రభువా మా జీవాన్ని పొడిగించి మరొక ప్రభు దినాన్ని చూడటానికి మీరు మా ఎడల చూపిన నీ మహాకృపను బట్టి నీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి రక్షించి విమోచించిన నీ మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి మా మనోనేత్రాలు తెరిచారు. నిజమైన దేవుణ్ణి ఎలా ఆరాధించాలనో మాకు నేర్పిస్తూ ఉన్నారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దూరు పడమటి హరిజనవాడ గ్రామాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ గ్రామంలో మీ సంఘాన్ని ఏర్పరిచారు, నీ బిడ్డల్ని రక్షించారు, విమోచించారు, నీ సొత్తుగా నీ ప్రజలుగా చేసుకున్నారు. నీ ప్రజలమైన మేము ప్రభు దినములో ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సమకూరుస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ఆ ప్రియులను బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంకా వస్తున్న వారిని సకాలంలో క్షేమంగా తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. పాటల ద్వారా, వాక్యం ద్వారా, బల్ల ద్వారా నిన్ను హెచ్చించి పూజించి ఘనపరచుటకు కృప చూపించండి. మా గమనాలన్నీ క్రీస్తు సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రారంభం నుండి చివరి వరకు నీ కృపాక్షేమములు మా వెంట ఉంచండి. నీ చిత్తము అందరూ అంతటా రక్షణ పొందాలని మీ యొక్క ఉద్దేశమై ఉన్నది. అందరూ ఈ మాటలు వింటున్న వారందరూ వారి మనోనేత్రాలు తెరవబడి నిన్ను అర్థం చేసుకొని రక్షణ పొంది మారు మనస్సు పొందడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ప్రభా ఇచ్చిన మహాశ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. పాట సంఖ్య 209. 209లో లేకపోతే 207. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా అనే పాట పాడదాం. 4 వచనాలు పాడదాం. పాట సంఖ్య 209 లేక 207. 4 వచనాలు పాడదాం. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవడు,
దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు. దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను. నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను. కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. సర్వలోక రక్షణకై శ్రమయైనను బాధయైనను, శ్రమయైనను బాధయైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా ఎంచలేని యేసు నాకై హింస పొందెనే. ఎంచలేని యేసు నాకై హింస పొందెనే. హింసైనను హీనతైనను, హింసైనను హీనతైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రం దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా పాట సంఖ్య 394 లేక 391. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. ఈ పాట 4 వచనాలు పాడదాం.
యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. మృతియే పాపపు జీవము, ప్రభు నివారము జీవము. మృతియే పాపపు జీవము, ప్రభు నివారము జీవము. క్రీస్తునంగీకరించిన నీకు స్వామిచ్చును. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును. ప్రాణము ఆ శిలువపైనే బలిగా నేడే నిన్కొనే గదా. ప్రాణము ఆ శిలువపైనే బలిగా నేడే నిన్కొనే గదా. మరతోవా యేసుని ప్రేమను మరువకు. మరతోవా యేసుని ప్రేమను మరువకు. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. కంటికి కనబడనివెన్నో, చెవికి వినబడనివెన్నో. కంటికి కనబడనివెన్నో, చెవికి వినబడనివెన్నో. గ్రహింప శక్యము కానివి నీకై సిద్ధపరచెను. గ్రహింప శక్యము కానివి నీకై సిద్ధపడెను. ప్రాణము ఆ శిలువపైనే బలిగా నేడే నిన్కొనే గదా. ప్రాణము ఆ శిలువపైని బలిగా నేడే నిన్కొనే గదా. చెవిన్ పెట్టకు యేసుని మాటను. చెవిన్ పెట్టకు యేసుని
మాటను యేసు ప్రభువే నీకు రక్షణిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణిచ్చును. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణ. మరణ బలము గలవని నాశనము చేసెన్. మరణము గలవని నాశనము చేసెన్. మరణ భయములోనున్న వారిని విడిపించెను. మరణ భయములోనున్న వారిని విడిపించెను. ప్రాణము ఆ శిలువపై బలిగా నీడి నిన్కొనేగగా. ప్రాణ ఆ శిలువపై బలిగా నీడి నిన్కొనేగగా. హృదయమున్ తెరువము యేసును చేర్చుకో. హృదయమున్ తెరువము యేసును చేర్చుకో. యేసు ప్రభువే నీకు రక్షణిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణిచ్చును. గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణిచ్చును. శిలువ రక్తము చేతను నిర్జీవులైన వారిని. శిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని. మద్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో. మద్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో. ప్రాణము ఆ శిలువపై బలిగా నీడి కొనేగదా. ప్రాణము ఆ శిలువపై బలిగా నీడి కొనేగదా. నా సమాధాన పడుము దేవునితో
ఈ క్షణమే యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. పాట సంఖ్య 63. ఈ పాట చివరి పాట. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను పెంచెదను స్తుతించెదను. 63 పాట సంఖ్య. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను పెంచెదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను పెంచెదను. నీ నామమును సదా నేసను పెంచుచును. నీ నామమును సదా నేసను పెంచుచుందు. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను పెంచెదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను పెంచెదను. అనుదినము నిన్ను స్తుతించెదను. అనుదినము నిన్ను స్తుతించెదను. ఘనము చేయు చుందును నేను. ఘనము చేయు చుందును నేను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తెచ్చెదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తెచ్చెదను. వర్ణించెదనే నీ క్రియలను. వర్ణించెదనే నీ క్రియలను. స్మరించెదని మంచితనమున్. స్మరించెదని మంచితనము. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తెంచెదను. ఓ నాదు రాజా నిన్ను నేను తెంచెదను. వర్ణించెదనే నీ క్రియలను. వర్ణించెదనే నీ క్రియలను. స్మరించెదని మంచితనమున్. స్మరించెదని మంచితనమున్.
ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెదను. రక్షణ గీతము నే పాడెదను, రక్షణ గీతం నే పాడెదను. నిశ్చయ జయ ధ్వనిని చేసెదను, నిశ్చయ జయ ధ్వనిని చేసెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను తెదను. విజయ గీత వినిపించెదను, విజయ గీతం వినిపించెదను. భజించెదా జీవితమంతయును, భజించెదా జీవితమంతయును. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెదను. నిరీక్షణ పూర్ణత కలిగి, నిరీక్షణ పూర్ణత కలిగి పరికించెదనా ప్రభురాకడను, పరికించెదనా ప్రభురాకడను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెదను. నీ నామమును సదా నేసన్ను దించుచుందును, నీ నామమును నేసన్ను దించుచుందును. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెదను. ఈ దినం మన ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కు సువార్త 4వ అధ్యాయం మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనము నుండి 41వ వచనము వరకు నేను చదువుతాను. బైబిల్ ఉన్నవారు చూసుకోండి. 35వ వచనం నుండి 41వ వచనం వరకు మార్కు సువార్త 4వ అధ్యాయం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు, కానీ మీరు కూడా చదవండి.
ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఆయన ఎవరు, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నావని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. కృప కనికరము కలిగిన దేవా, ఉదయకాల సమయంలో నిన్ను గురించి పాడుకొని నీ మాటలు వినడానికి సిద్ధపడుతున్నాం. మాతో మాట్లాడండి. నీ మాటలు మా హృదయాలకు అర్థమవునట్లుగా కృప చూపించాలి. ప్రభా, మేమందరము నీ మాటలు వినడానికి మరి అంత జ్ఞానవంతులం కాదు, కానీ మీరే మీ జ్ఞానమును గ్రహించి మిమ్మును అర్థం చేసుకొని నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఆదివారము ఒక ప్రత్యేకత ఏమిటి అంటే దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించాలి. ఇది ఆదివారం యొక్క ప్రత్యేకత. కాబట్టి దేవుని నమ్మిన పిల్లలు దేవాలయములోనికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు. మానవుడి నుండి దేవుడు కోరుకుంటున్నది అదే. మానవులందరూ నిజమైన దేవుణ్ణి ఎరిగి ఆ దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. తన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తండ్రి కోరుచున్నాడు అంటాడు. తండ్రి యొక్క కోరిక. ఎవరి తండ్రి? దేవుడు. దేవుడు మానవులకు తండ్రి అయి ఉన్నాడు. కారణం ఏమిటి అంటే మానవులను సృష్టించిన వాడు దేవుడు. కాబట్టి దేవుడు మానవుని సృష్టించి మంచి జ్ఞానం ఇచ్చి మంచి పని కలిగించి పని చేసుకుంటూ నీవు బ్రతుకు, నువ్వు వారమంతా పని చేసుకొని బ్రతికి ఆదివారము నాకివ్వు, నన్ను జ్ఞాపకం పెట్టుకో, నన్ను ఆరాధించు అని దేవుడు తెలియపరిచాడు మానవునికి. అయితే మానవ జ్ఞానం కొద్దీ దేవుణ్ణి అర్థం చేసుకోలేదు. దేవుడు ఎలా ఉంటాడు, దేవుని పోలిక ఏంటో, దేవుని స్వభావం ఏంటో మానవునికి అర్థముగాక తమకిష్టం వచ్చినట్లు రకరకాలైన మరి పద్ధతులలో మానవులు దేవుణ్ణి వెతుకుతున్నారు. ఎక్కడికి ఎతికినా, ఎక్కడికి పోయినా, ఎక్కడికి వచ్చినా, కొండలెక్కినా, లోయలు దిగినా దేవుణ్ణి కనుగొంటున్నాడా? కనుగొనలేకపోతున్నాడు. అందుకే మానవుడు దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఆ పరలోకము నుండి భూలోకానికి యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే
మానవుడు దేవుణ్ణి చూడాలని తపన పడుతున్నాడు. ఆ దేవుణ్ణి చూపించడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభువుని మనం వెతికితే, యేసు ప్రభు గుణగణాలు మనము తెలుసుకుంటే, యేసు ప్రభు ప్రేమను అర్థం చేసుకుంటే, యేసు ప్రభు ఎలాంటి వాడో మనం తెలుసుకుంటే దేవుడు అర్థమవుతాడు. దేవుడు అర్థమవుతాడు. ఏంటి దేవుడు చేసే ప్రణాళిక అంటే, మానవులందరూ పాపులై దేవునికి దూరం అయిపోయారు. దైవ ఉద్దేశం మానవులందరూ పరిశుద్ధులు కావాలి. అయితే మానవుడు పరిశుద్ధుడు అవుతున్నాడా? పాపము లేనివాడుగా ఉంటున్నాడా అంటే, పాపము మానవుని దోచుకుంటూ, పాపము మానవుణ్ణి భక్షిస్తూ, పాపము మానవుని ఏలుతూ దేవుడెవరో తెలియడం లేదు, దేవుడెవరో తెలుసుకోవడం లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటాడు, మంచి చేయాలని నాకు అనిపిస్తుంది, కానీ మంచి చేయలేకపోతున్నాను. ఏమండి? మేలు చేయాలని నాకు ఒక కోరిక ఉంది, కానీ మేలు చేయలేకపోతున్నా. ఏంటి? ఏమండి? మేలు చేయాలని నాకు కోరిక ఉంది, కానీ నేనేం చేయలేకపోతున్నాను? మేలు చేయలేకపోతున్నాను. ఏంటి దుర్దినములు? మేలు చేయాలని అనుకుంటున్నాడు మానవుడు, మేలు చేయలేకపోతున్నాడు. అంత మాత్రమేనా? ఏది చేయకూడదు అనుకుంటున్నాడో దాన్నే చేస్తున్నాడు. ఏమండి? ఏది చేయకూడదు అనుకుంటున్నాడో మానవుడు దాన్నే చేస్తున్నాడు. ఏది చేయాలనుకుంటున్నాడో దానిని చేయలేకపోతున్నాడు. ఇదే పాపం. ఇదే పాపం. కొత్త సంవత్సరం వస్తే కొత్త సంవత్సరం కొత్త బట్టలు వేసుకొని కొత్త తిండి తిని ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు. ఉండలేడు. ఎవరైనా బుద్ధి మాటలు చెబితే ఆ మాటలు విని ఇక నుంచైనా ఈ పాడు బ్రతుకులో నుండి నేను బయటికి రావాలి అనుకుంటాడు. రాలేడు. కారణం మానవ స్వభావం, మానవ నైజం, పాపపు స్థితి. పాపములో మానవుడు కొట్టుమిట్టలాడుతున్నాడు. పాపము నుండి విడిపింపబడలేకపోతున్నాడు. ఆ పాపము నుండి విడిపించడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆ పాపము నుండి విడిపించి పరిశుద్ధునిగా చేసి, నీతిమంతునిగా చేసి, శాంతి, సంతోషము, సమాధానము మానవునికి ఇచ్చి, ఆ తర్వాత పరలోక పౌరుని చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈయన యందు యేసు ఎవరో తెలుసుకుంటే మనము దేవుని ద్వారా ఆశీర్వదించబడతాం. ఈ లోకములో జీవించినంత కాలం సంతోషంగా బ్రతుకుతాం. కాబట్టి ఈ మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి 41వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడింది. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు సంభవించాయి. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన శిష్యులు కొంతమంది ఆయన తీసుకొని ఒక ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం సముద్ర ప్రయాణం. సముద్రం దాటడానికి దోణెలు సిద్ధపరుచుకున్నాడు. దోణెలు అంటే పడవలు అనుకుందాం. పడవలు. ఆ రోజుల్లో ఇంకా స్టీమర్లు రాలే. చిన్న చిన్న పడవలు తయారు చేసుకున్నాడు మానవుడు సముద్రము దాటడానికి. ఆ దరికి వెళ్ళాలని ప్రయత్నం చేశారు. సముద్రం దాటాలని ప్రయత్నం చేశారు. యేసు ప్రభుతో కూడా ఇంకా కొంతమంది ప్రయాణమై దోణెలు ఎక్కి సముద్రము దాటుతూ ఉన్నప్పుడు ఏమండి, ఆ సముద్రములో పెద్ద తుఫాను రేగింది. పెద్ద తుఫాను రేగింది. ఆ తుఫానులో మానవుడు తప్పించుకోవాలని ఎంతోమంది ప్రయత్నం చేశారు.
వారి ప్రయత్నము విఫలమైపోయింది. ఇక కొంచెంసేపటికి మేము చచ్చిపోతాము అనే ప్రాణాన్ని అరిచేతులో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభువారు ఆ దోణె అమరమున నిద్రపోతున్నాడని వ్రాయబడి ఉంది. తల వాల్చుకొని నిద్రించుచుండెను అని వ్రాయబడ. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, బోధకుడా, తుఫాను రేగింది, మేము నశించిపోతున్నాము, నువ్వేంటి నిద్రపోతున్నావు, నీకు కొంచెం కూడా చింత లేదా అని యేసు ప్రభువుని అడుగుతున్నారు. యేసు ప్రభువారు లేచి, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మిక ఉంచలేదా, యేసు ప్రభు మీద ఇంకా నమ్మకం లేదా అని అడుగుతున్నారు. యేసు ప్రభు అడిగి ఆయన అన్నాడు, ఆ గాలిని సముద్రమును ఆయన ఆగిపోమ్మంటే ఆగిపోయింది, నిమ్మలమైపోయింది. అప్పుడు వాళ్ళందరూ, ఆ పడవలలో ఉండే వాళ్ళందరూ అన్నారు, ఈయన ఎవరు, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నామని ఒకనితో ఒకడు చెప్పుకున్నారు. ఆ ధోనిలో ఉండేవాళ్ళు అనుకుంటున్నారు, అరే ఈయన ఎవరు, గాలి ఆగిపోయింది ఆగమంటే, సముద్రం ఆగిపోయింది ఆగమంటే, ఏంటిది, ఆయనకు లోబడినావి అని ఆశ్చర్యపడుతున్నారు. ఆశ్చర్యమే కదా, వాన వస్తుంటే, తుఫాను వస్తుంటే ఆగిపోమంటే ఆగిపోద్దా, ఎవరు చెబితే ఆగిపోద్ది, దానిని ఎవరు సృష్టించారో వారు చెబితే ఆగిపోద్ది. గాలి మీద సముద్రం మీద ఎవరికి అధికారం ఉందో వారు చెప్పితేనే ఆగిపోతుంది. ఎవరు గాలిని సముద్రాన్ని సృష్టించిన వాడు? దేవుడు. ఏ దేవుడు? బైబిల్ గ్రంథం చెబుతుంది యేసుక్రీస్తు వారు అని చెప్తుంది. యేసుక్రీస్తు వారు. అయితే వీళ్ళు అంటున్నారు, యేసు ప్రభువుతో చాలా కాలం ప్రయాణం చేశారు, యేసు ప్రభు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తే చూశారు, అనుభవించారు. ఏమండి, ఎన్నో అద్భుతాలు చేస్తే అనుభవించారు. యేసు ప్రభు సచ్చిన వారిని లేపితే చూశారు. యేసు ప్రభు వారు కుంటి వారికి కాళ్ళు ఇస్తే వాళ్ళు చూశారు, గుడ్డి వారికి కళ్ళు ఇస్తే వాళ్ళు చూశారు. అయితే గాలి సముద్రం వచ్చేలకి వీళ్ళు ఏమంటున్నారంటే, ఈయన ఎవరు, ఈయన వాస్తవంగా వీళ్ళకేముండాలి, అరే యేసు ప్రభు సచ్చిన వారిని లేపితే మేము చూసాము, కుంటి వారికి కాళ్ళు ఇస్తే మేము చూసాము, గుడ్డి వారికి కళ్ళు ఇస్తే మేము చూసాము, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా ఇంకా 7 గంపలు దించితే మేము చూసాము అని ఏం కలగాలి, వాళ్ళకి విశ్వాసము కలగాలి. ఏం కలగాలి? విశ్వాసము కలగాలి. దేవుని యందు విశ్వాసము కలగాలి. అయితే ఈ ప్రజలకు విశ్వాసము లేదు. ఏ పూటకా పూటే దేవుడు స్వస్థపరిచాడా, అరే దేవుడు భలే మేలు చేశాడా అనుకోవడం, దేవుని మరిచిపోవడం. దేవుడు గొప్ప కార్యము చేస్తే మరే దేవుడు భలే మంచి పని చేశాడు అనుకోవడం, దేవుణ్ణి మరిచిపోతున్నారు. ఆ మరిచిపోయిన మానవుడు తిరిగి దేవుని శక్తి సామర్థ్యము తెలుసుకోవాలని తుఫాను పుట్టించాడు. ఏం పుట్టించాడు? ఎందుకు? దేవుడు ముందు చేసిన మేలులను మరిచిపోకుండా జ్ఞాపకం పెట్టుకోండిరా బాబు అని తిరిగి తుఫాను పుట్టిస్తాడు. క్రైస్తవులమైన మన జీవితంలో కూడా అన్ని ఒడిదుడుకులు ఉంటాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి. కారణం ఏంటి అంటే
ఆయనను తెలుసుకోవాలి, ఆయనను అర్థం చేసుకోవాలి. అరే నేను ఫస్ట్ యేసు ప్రభువుని నమ్మినప్పుడు దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు కదా, ఇప్పుడు ఇబ్బంది వచ్చింది, దీంట్లో కూడా దేవుడు సహాయము చేస్తాడు అనే విశ్వాసము కలిగి జీవించడానికి మన జీవితంలో తుఫాను లాంటి సమస్యలు, తుఫాను లాంటి ఇబ్బందులు, తుఫాను లాంటి పరిస్థితులు తీసుకొస్తాడు. అయితే వాటన్నిటిలో రక్షించేవాడు దేవుడే. కాబట్టి ఇక్కడ అంటారు, మీరెందుకు భయపడుచున్నారు? మీరెందుకు భయపడుచున్నారు? నిజమైన దేవుని తెలుసుకున్నారు, నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచారు, నిజమైన దేవునితో ఉన్నారు, నిజమైన దేవునితో సహవాసం చేశారు. మీరెందుకు భయపడుచున్నారు? వాస్తవంగా వాళ్ళైతే పాపం సముద్రంలో, నడి సముద్రంలో ఉన్నారు. సముద్రం అది ఒక చిన్న కాలువ కాదు, నది కాదు, సముద్రం. సముద్రంలో తుఫానులు రేగాయి. ఈ తుఫానులు అతి భయంకరంగా ఉన్నాయి. చచ్చిపోతామేమో వీళ్ళు అంటున్నారు. వాళ్ళు 38వ వచనములో, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? మేము మానవుడు నశించిపోవుట దేవునికి ఇష్టము లేదు. గతకాలంలో మనం చూసాం, నశించిన దానిని వెదకి రక్షించుటకు దేవుని కుమారుడు ఈ లోకానికి, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించడానికి. అయితే వీళ్ళు నశించిపోతున్నామంటున్నారే, ఏంటి కారణం? నశించిపోవడం కాదు, ఆ దేవుని యందు విశ్వాసము అధికం కావడానికి దేవుడు ఒక తుఫాను తెప్పించాడు. ఏమండి, ఇక్కడ ఒక గొప్ప సత్యం మనం తెలుసుకుందాం. 35వ వచనములో, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, అంటే ప్రయాణం ఎవరు ప్రారంభించారు? ఎవరు? యేసు ప్రభువే. శిష్యులతో అంటున్నాడు, మనమందరం పోదాం రండి అవతలకి, ఆదరికి. కాబట్టి ప్రయాణము ప్రారంభించిన వాడు పాడు చేస్తాడా? ప్రయాణం ప్రారంభించిన వాడు నశింపజేస్తాడా? ప్రయాణం ప్రారంభించిన వాడు నడి సముద్రంలో ముంచుతాడా? ఏమండి, మనం ఆలోచిద్దాం. ప్రయాణం ప్రారంభించిన వాడు ఏమనుకుంటాడంటే, చివరి వరకు ప్రయాణము కొనసాగాలని ప్రయాణం ప్రారంభించిన వానికి ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి ప్రయాణాన్ని ప్రారంభించింది యేసు ప్రభువారే. అంత మాత్రమేనా? ఆ ప్రయాణములో వారితో కూడా ఎవరున్నారు? యేసు ప్రభువారు ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఎవరు? ఆయన దేవుడు గనుక ఆయన నీతో ఉన్నాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన ఒక అభయం ఇస్తున్నాడు, నేను నీతో ఉన్నాను, నిన్ను ఇడువను, ఎడబాయను, ధైర్యము కలిగి ఉండు. ధైర్యం. కాబట్టి ఆయన నీతో కూడా ఉన్నాడు అనే మాట నీవు మరిచిపోకూడదు. ఇప్పుడు ఈ సముద్రము తుఫాను రేగిందంట. ఏమండి, చూడండి, కీర్తనల పుస్తకం 107వ అధ్యాయం, కీర్తనలు 107 24వ వచనం. యెహోవా కార్యములను సముద్రములు ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను,
అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచ్చు, అగాధమునకు దిగుచ్చు నుండిరి, శ్రమ చేత కరిగిపోయేను. ఏమండి, యెహోవా కార్యములను, సముద్రములో ఆయన జరిగించేయు అద్భుతములను చూచిరి. ఎవరిల్లు? ఇశ్రాయేలీయులు. దేవుడు చేసిన కార్యములు, అద్భుత కార్యములు వారు కల్లారా చూచారు, అనుభవించారు. సముద్రములో ఏం అద్భుతం చేశాడు? ఇశ్రాయేలు ఐగుప్తు దేశములో నుండి ప్రయాణమై వస్తూ ఉంటే ఏమండి, మధ్యలో ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. సముద్రం దాటిపోవాలి వాళ్ళు. సముద్రం దాటిపోకపోతే వాళ్ళు పోవలసిన ప్రాంతానికి పోలేరు, పాలు తేనెలు ప్రవహించు దేశానికి పోలేరు. వాళ్ళు సముద్రం ఖచ్చితంగా దాటాలి. యెహోవా కార్యములు, ఐగుప్తుల వాళ్ళు 10 అద్భుతాలు చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు. ఏమండి, ఐగుప్తీయుల మధ్యలో అందరూ ఏమండి ఇళ్లల్లో కప్పలు ఉన్నాయి. ఇశ్రాయేలు ఇళ్లల్లో ఒక దేశంలోనే ఉన్నారు. ఐగుప్తుల ఇళ్లలో అందరి ఇళ్లలో నీళ్లు రక్తమైపోతుంది. ఇశ్రాయేలీల ఇళ్లలో నీరు రక్తం కాలే. ఇశ్రాయేలులో పెద్ద కుమారుడు, పెద్ద జంతువులు, ఇంట్లో మేకలు, గొర్రెలు, మేకలు ఏమైనా పెద్దవి చచ్చిపోతున్నాయి. ఇశ్రాయేలీలలో ఏం చావలే. ఐగుప్తుల పేర్లు విస్తారంగా ఉన్నాయి, ఇశ్రాయేలీలకి ఏమి కాలే. ఎంత అద్భుతం! 10 అద్భుతాలు, 10 అద్భుతాలు. ఇవన్నీ చూశారు వాళ్ళు. చూసి వాళ్ళు ప్రయాణం ప్రారంభించారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న సముద్రం అడ్డం వచ్చింది. వాళ్ళ మైండ్లో ఏముండాలి? అద్భుతాలు చేశాడు దేవుడు, ఈ అద్భుతాలు మాకెంత, ఈ సముద్రము ఎంత, మా దేవుడు సముద్రము నుండి విడిపింపగలడు అని వాళ్ళు దేవుణ్ణి ఆరాధించాలి. సముద్రం దగ్గరే మోకరించి ఆరాధించాలి. అయితే వాళ్ళు ఆరాధిస్తున్నారా? మోషే మీద సనుక్కుంటున్నారు. మోషే, ఐగుప్తులు మాకు సమాధులు లేవని తీసుకొచ్చావు ఈ సముద్రం దగ్గరికి, మేము ఆడే చచ్చిందుం కదా, మేము పాపంలోనే చచ్చిందుం కదా. దేవుని నమ్ముకో, నువ్వు పరిశుద్ధుడు అవుతావు, పాపము నుండి విడిపింపబడతావు అంటే మాకొద్దు ఇదే కావాలన్న ప్రజలు లేకపోలే. అయితే దేవుడు మోషేతో అన్నాడు, మోషే నీ కర్ర చూపించు. ఎందుకు సనుక్కుంటారు, భయపడతారు? సముద్రం పాయలుగా చీలేటట్టు చేశాడు. సముద్రం పాయలుగా చీలి. ఎంత అద్భుతం! ఎంత! ఇది బైబిల్లో రాయబడి ఉంది. ఇశ్రాయేలు అనుభవించారు ఆ యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయ అద్భుతములను చూచిరి. చూసి వాళ్ళు సముద్రం ఎక్కి అవతల గట్టి ఎక్కారు. సముద్రం దాటిపోయే వాళ్ళు ఏం చేశారు? అవతల గట్టి ఎక్కారు. అవతల గట్టి ఎక్కి వెనక్కి తిరిగి చూస్తే ఏమైంది? శత్రువులందరూ సముద్రములో కొట్టుకుపోయారు. అప్పుడు వాళ్ళకి సంతోషం వేసింది. ఇప్పుడు పాట పాడారు. ఏం పాట పాడారు? యెహోవాను గానము చేసేదము ఏకముగా అని పాట పాడారు. వేల్పులలో నీ వంటి వాడెవడు? వేల్పులలో నీ వంటి వాడెవడు? నీవు పరిశుద్ధ మహనీయుడవు, నీవు అద్భుతములు చేయు దేవుడు, నువ్వు ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు. అప్పుడు గుర్తొచ్చింది. ముందు గుర్తు రాలేదా? ఎందుకు గుర్తు రాలేదంటే వారు మనోనేత్రములు మూసుకోబోతున్నాయి, మూయబడుతూ ఉన్నాయి. దేవుని దేవుడుగా చూడలేకపోతున్నారు, దేవుని దేవుడుగా అర్థం చేసుకోలేకపోతున్నారు. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు
దేవుణ్ణి విడిచిపెట్టేసి అవిశ్వాసులైపోతున్నారు. ఇంకా చూద్దాం 135 కీర్తన పుస్తకం 135 3వ వచనం నుండి, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ఏమండి? అది మనోహరము. దేవుణ్ణి ఏం చేయాలా? ఆయన కృంగజేయువాడు మానవుణ్ణి, ఆయనే లేవనెత్తువాడు. ఏమండి? మానవుని కృంగజేయువాడు. ఎందుకు కృంగజేస్తాడు? ఎందుకు లేవనెత్తుతాడు? ఆయనను అర్థం చేసుకోవడానికి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి, ఆయన శక్తి సామర్థ్యములను అర్థం చేసుకోవడానికి. ఎందుకు ఇశ్రాయేలీల మధ్యలో ఈ శ్రమలు వస్తున్నాయి అంటే, ఎందుకు దేవుడు వీళ్ళని పరీక్షిస్తున్నాడు అంటే, వారు కానాను దేశం పోయే లోపల పవిత్రులు కావాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అద్భుతం జరిగినప్పుడు ఆయన ఆరాధించారు, అద్భుతం జరగక ఉన్నప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఆయన్ని వదిలేశారు. ఈ పాఠం ఎందుకు మనకు నేర్చుకోవాలి అంటే, మనము కూడా భూమి మీద ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఏమండి, మనము దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. యోబు అంటాడు, దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు సంతోషపడ్డాము, దేవుడు అన్నీ తీసేసాడు, ఇప్పుడు ఆయన ఏం చేయాలి? వదిలిపెడదామా? భార్యతో అంటారు. అందుకని ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయనకే మహిమ కలుగునుగాక. ఆయన హృదయ ఆంతర్యాన్ని దేవుడు చూస్తున్నాడు, ఆయన మనస్సును దేవుడు చూస్తున్నాడు. నా బిడ్డ ఇన్ని శ్రమలలో కూడా, ఇన్ని బాధలలో కూడా నన్ను విడిచిపెట్టలేదే. భార్య విడిచిపెట్టింది, బిడ్డలు పోయారు, ఆస్తులు పోయినాయి, శరీరము కూడా కుళ్ళి కృషించిపోతూ ఉంది. శిలపెంకులతో గీక్కుంటున్నాడంట, గోర్లు సాలడం ఉన్నాయి, శిలపెంకులతో బూడిదిలో గూకొని ఉన్నాడు. స్నేహితులు వస్తున్నారు, దుర్గంధమైన వాసనకు ఆయన్ని చూడలేక దూరంగా ఉండి మాట్లాడుతున్నారు. భార్య అన్నది, నువ్వు ఆయన్ని దూషించి నువ్వు చచ్చిపోవాలి. సావు కారణమా? సావు మార్గమా? ఏమండి? మనుషులకి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు చచ్చిపోవాలని ప్రయత్నం చేస్తారు. మరణాన్ని కోరుకునేది ఎవరికంటే సైతానుడు. వాడు మరణానికి పాత్రుడు. ఇంకేముందిలే, అన్నీ అయిపోయినాయి, ఎంతో అవమానం, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఇక మరి ఇంకేముంది, ఆత్మహత్య చేసుకో. మరణానికి ప్రేరేపించేది సాతాను. కాబట్టి ఇక్కడ అంటాడు, దేవుడు యెహోవా దయాళుడు. దేవుడు ఎలాంటి వాడంట? ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు. మానవుడు బలహీనుడని, మానవుడు మరి పాపములో ఉన్నాడని దేవునికి తెలియను. అందుకనే మన స్థానంలోనికి ఆయన వచ్చాడు. అందుకని ఆయన మన శ్రమలు ఆయన అనుభవించాడు. భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయనే మరణాన్ని జయించాడు, మనకు కూడా విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఎవరు ఆరాధిస్తారు దేవుణ్ణి అంటే విజయం పొందినవారు. ఓడిపోయిన వాళ్ళు ఆరాధించలేరు. ఫెయిల్ అయినోడు, ప్రభువా నన్ను ఫెయిల్ చేసినందుకు నీకు వందనాలు అంటారా? అనరు. నీ జీవితంలో విజయం పొందితే నువ్వు దేవుణ్ణి ఆరాధించగలవు, ఆరాధించు. కాబట్టి ఇక్కడ అంటాడు, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించండి. ఆయన్ని స్తుతించండి, ఆయన్ని ఆరాధించండి, ఆయన్ను గణపరచండి, ఆయన్ను మహిమపరచండి. ఆయన్ను
ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ఏమండి, అది మనోహరం. మనోహరం అంటే అది ఎంతో మేలైనది. దేవుణ్ణి ఆరాధించడం ఎంతో మేలైనది. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తన స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును. ఎరిగినవా? ఎరిగిన వాళ్ళే ఆయన్ని ఆరాధిస్తారు. ఇందాక అన్నారు వాళ్ళు, ఏమన్నారు? ఈయన ఎవరో ఈయన ఎవరో అన్నాడు. అయితే ఇక్కడ దావీదు గారు అంటున్నారు, ఆయనను నేను ఎరుగుదును. కాబట్టి ప్రియా స్నేహితులారా, ఆయన్ను ఆరాధించడానికి వచ్చిన నీవు ఆయనను ఎరుగుదువా? ఆయనను ఎరుగుదువా? ఆయన ఏం చేశాడు? నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు రక్తము కార్చాడు. ఆయన నీ కొరకు సమాధి చేయబడ్డాడు. ఆయన నీ కొరకు సమాధిని గెలిచాడు, మరణము నుండి గెలిచాడు. ఆయన నిన్ను పవిత్రుడిగా చేసి, పరిశుద్ధుడిగా చేసి, నీతిమంతునిగా చేసి, పరలోక పౌరుడుగా చేయడమే ఆయన ఉద్దేశ్యం. ఆయన ఎరిగితే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన ఎరిగితే ఆయన్ను ఆరాధించాలి. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, కాటకం వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి మరిచిపెట్టకూడదు. కాబట్టి మనం మోకరించి దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యమును బట్టి, ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ఆయనను మనము దేవుణ్ణి ఆరాధిస్తాం.